టీహెచ్ని దా అని ఎప్పుడు అనాలి, ది అని ఎప్పుడు అనాలి, ఇది ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ప్రయోగించాలి అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. మీరు కనుక మీకు కూడా ఈ డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మాకు ఈ డౌట్ ఉంది. సో ఈ వీడియోలో మీకు ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకోసమే. మరి లేట్ చేయకుండా అయితే నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. నేను రవి కిషోర్ మాన్కర్ మీతో. ఈరోజు వీడియోలో మనం చూద్దామండి టీహెచ్ఈ అనేది మనం దాని వాడుతూ ఉంటాం, ది అని వాడుతూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్లుగా ద ఆన్సర్, ది క్వశ్చన్ అని ఇలా అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి మీకు ఈ వీడియోలో ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. ఇక ముందు మీరు ఇలాంటి తప్పు అయితే నేను చేయరని విశ్వసిస్తున్నానండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వాడాలి అనేది. టీహెచ్ఈ అని ఉంటుంది. సో అంతకంటే ముందుగా మనం ఆల్ఫాబెట్స్ గురించి తెలుసుకోవాలండి. ఆల్ఫాబెట్స్ అంటే మీకు అంత ఐడియా ఉంటుంది. ఏముందండి, ఏ టు జెడ్ అనే ఉంటుంది. సో ఏ టు జెడ్ మనం చూసుకున్నట్లయితే మనకు 26 ఉంటాయండి. మనం చూసుకున్నట్లయితే 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మరి ఆ 26 ఆల్ఫాబెట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకు 5 ఓవెల్స్ ఉంటాయండి. 5 ఓవెల్స్. అలాగే రెస్ట్ ఆఫ్ ద 21 ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకేంటంటే అంటే కాన్సోనెంట్స్ అంటాం. సో మనం కాన్సోనెంట్స్ అని అంటాం. టోటల్గా 26 ఉన్నాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మీరు టీహెచ్ఈని మనం ఎలా వాడతాం అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి, మీరు కొన్ని పదాల ముందు ఏ వాడుతూ ఉంటారు, కొన్ని పదాల ముందు ఏఎన్ యాన్ వాడుతూ ఉంటారు కదా. సో ఏఎన్ ఎప్పుడప్పుడు వాడతారు, మీరు ఎప్పుడైతే ఓవెల్స్ యూజ్ చేస్తారో అప్పుడు ఏఎన్ అని వాడతారు. మరి మిగతా కాన్సనెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏం వాడతారండి, ఏ అని వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే మీకు క్లియర్గా అయిపోతుందండి. సో ఇక్కడ మీరు ఏ అనే చోట ఏ అనే స్టార్టింగ్ చేసి మీరు కాన్సనెంట్స్ వర్డ్స్ స్టార్ట్ చేస్తారు. సో అక్కడ మీరు టీహెచ్ఈని ఏం వాడతారంటే ద అని వాడాలి. ద ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తానండి, కొంతమందికి తెలుగు కూడా అర్థం కాకపోతే ద అని మనం ప్రొనౌన్స్ చేయాలి. ఇంకా మనం ఏఎన్ అని ఉంటాయి కదా. సో ఏఎన్ అని ఉంటాయి కాబట్టి అక్కడ మనం టీహెచ్ఈని ది అని యూజ్ చేస్తాం. ఏమని, ది అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఎక్కడైతే మీరు ఏ అని వాడతారో అక్కడ మీరు టీహెచ్ఈని దాగా, ఎక్కడైతే మీరు యాన్ అని యూజ్ చేసి పదాలు యూజ్ చేస్తారో అక్కడ టీహెచ్ఈని ది అని వాడతారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు యాన్ యాపిల్ అంటారు మీరు కదా. సో యాన్ యాపిల్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఏమనాలి అంటే ది యాపిల్ అనాలి. ది యాపిల్ అనాలి. కానీ రాస్తున్నది మాత్రం మనం టీహెచ్ఈ అని రాస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆ పైలట్ అని ఉంది. సో ఆ పైలట్ అన్నప్పుడు మనం ద పైలట్ అని అనాలి. ద పైలట్ అని అనాలి. సో ఇప్పటికి కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడండి మనం ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇక్కడ మీకు ఒక సింపుల్గా ట్రిక్ చూపిస్తాను చూడండి. మనం ఏదైనా కూడా ట్రిక్ అయితే మనం చాలా గుర్తుపెట్టుకుంటాం కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లే ఏ ఉంది, ఏ ఒక్కటే ఉంది. యాన్ అని ఉంది. సో ఇక్కడ ఏ అనేది ఒక్కటే ఉంది కాబట్టి మీరు సింపుల్గా 1ని స్టార్టింగ్ తీసుకున్నట్లయితే ద అనేది కూడా స్టార్టింగే కదా. సో మరి యాన్ అని ఉంది. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ది అంటే ఒకటి తర్వాత దా తర్వాత మనకు ది అని వస్తుంది కదా. సో ఇది ది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు చూపిస్తాను, మీరు సినిమాలలో చూస్తుంటారు కదా. సో సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు టీహెచ్ఈ అని చెప్పేసి ఈఎన్డి అని పడుతుంది. సో ఇక్కడ మనం ఏమనాలి, ఇక్కడ ది ఎండ్ అనాలి. ద ఎండ్ అంటే అది రాంగ్ అవుతుంది ప్రొనౌన్సియేషన్. సో ది ఎండ్ అనాలి. సో అలాగే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామండి, సో ఎర్త్ ఉంటుంది. సో ఎర్త్ని మనం ఎలా అంటాం మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఏమంటారు అనేది. సో మీరు కూడా ఉచ్చరించినట్లయితే ది అర్త్ అంటాం. ది అర్త్ అని అనాలి. సో ఇలాగా ఎక్కడైతే ఓవెల్స్ వస్తాయో అంటే ఇక్కడ మీకు చూపిస్తాను, ఆ ఓవెల్స్ ఏంటి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 మనకు ఏంటంటే ఓవెల్స్
ఓ వెల్స్. మళ్ళీ దీనికి మనం ద అని యూజ్ చేయాలి. ఈ వర్డ్స్ యూజ్ చేసే ముందర మనం టీహెచ్ని ద అంటాం. మరి మిగతా రెస్ట్ ఆఫ్ ది కాన్సోనెంట్స్కి మనం చూసుకున్నట్లయితే గనక మనం టీహెచ్ని ది ప్లస్ వర్డ్స్ అవి ఏవైనా కాదండి. ఇప్పుడు ది బనానా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్స్కి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ది యాపిల్, ద బనానా. ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద క్వశ్చన్, ది ఆన్సర్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇలాంటివి కూడా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇది హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకుండా అయితే ఉంటారు. సో ఇది ఇవాల్టి వీడియో అండి. మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇలాంటి వీడియోస్తో. అందాక ధన్యవాదాలు.